ధనుర్మాసం ప్రారంభమవుతుండే ఈ శుభ సందర్భంలో శ్రీ వెంకటేశ శరణాగతి దీక్షా కార్యక్రమాన్ని కూడా కలిపి మనం ఆరంభం చేసుకునే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా భగవంతుడు చక్కటి శక్తిని అవకాశాన్ని ప్రసాదించాలి అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ధనుర్మాసం ఆరంభమవుతోంది అనగానే శ్రీకృష్ణుణ్ణి ప్రేమించే, శ్రీకృష్ణ అనుగ్రహాన్ని కోరుకునే భక్తులందరికీ పెద్ద పండగ. సాధారణంగా కొన్ని పండగలు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, దీపావళి లాంటి పండగలైతే మరికొన్ని రోజులు ఉంటాయి. కానీ ధనుర్మాసం పండగ 1 నెల రోజులు సంక్రాంతి పండుగతో, పెద్ద పండుగతో మిగుంచుకునేట్టుగా చాలా అందంగా జరిగేటటువంటి గొప్ప పండుగ. సంక్రాంతి పండుగకి ముందు రోజు భోగి అని అంటారు. భోగి అంటే ఆనంద అనుభవాన్ని ఇచ్చిన రోజు అని అర్థం. ఎవరికి ఆనందం, ఏమి ఆనందం అనేదాన్ని మన పెద్దలు మనకి వివరించి, గోదాదేవి సాక్షాత్తు భగవానుణ్ణి వివాహమాడి ఆ భగవంతుడి యొక్క సేవా ఆనందపు అనుభవాన్ని పొందినటువంటి రోజు కనుక ఆ రోజుకి మన వాళ్ళు భోగి అని పేరు పెట్టారు. గోదాదేవి ఒక మానవ కన్యక. వ్రతం చేసి 1 నెల రోజులు సాక్షాత్తు భగవంతుణ్ణే తన యొక్క పతిగా, తన యొక్క సర్వ బంధువుగా పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కన్యక. ఆ గోదాదేవి ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం. భగవంతుణ్ణే అందించగలిగే గొప్ప వ్రతం అంటే ఇక లోకంలో కావలసినటువంటి సామాన్యమైన చిన్న వాటిని ఆ ధనుర్మాస వ్రతం ఆచరిస్తే పొందగలం అనడంలో సందేహమేమీ ఉండదు. 100 లభిస్తాయి అని అనుకున్నప్పుడు అందులో 5 లభిస్తాయి, 10 లభిస్తాయి, 25 లభిస్తాయి, 50 లభిస్తాయి. అట్లానే సాక్షాత్తు సర్వజగత్ కారణమై సర్వజగత్ రక్షకుడయ్యేటటువంటి భగవంతుణ్ణే అందించగలిగే వ్రతం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్నే మనకి సులభం చేసి ఇచ్చేటటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం అనంటే ఇక ఐహలౌకికమైనటువంటి ఫలాల్ని కావాలి అని కోరుకున్న వారికి అవి తప్పకుండా లభింపచేస్తుంది ధనుర్మాస వ్రతం అనేదాన్ని మనం పెద్దల ద్వారా వింటాం, అనుభవంతో తెలుసుకుంటాం కూడా. ఆ ధనుర్మాస వ్రతాన్ని మనకి అందించినటువంటి గోదాదేవి తిరుప్పావై అని 30 పాటల్ని పాడింది. తమిళ భాషలో పాడింది. ఆ పాటలు సర్వశాస్త్ర సారమై, సకల ఉపనిషత్ సారమై ఈ లోకానికి భౌతికమైనటువంటి విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా అందించేటటువంటి అందమైన పాటలయ్యాయి. మనిషి అయినవాడు చదివితే రామాయణం చదవాలి లేదా తిరుప్పావై చదవాలి అన్నంతగా అందులో సారతమమైనటువంటి అర్థాలన్నిటినీ కూడా గోదాదేవి పాడి అందించింది. శాస్త్రం చదవడం కష్టం, అర్థాలు తెలుసుకోవడం మరీ కష్టం, వాటిని ఆచరించడం ఇక చెప్పనే అవసరం లేదు, చాలా కష్టం. శాస్త్రాలు అక్కర్లేదు, ఇతరమైనటువంటి యాగాలో యోగాలో అవసరం లేదు. హాయిగా అందంగా పాడుకుందాం రండి, పాడుకుంటూ పరమాత్ముని అనుగ్రహాన్ని సంపాదిద్దాం రండి. మనం సంపాదించని అవసరం లేదు, ఆ పాటలే మనకి సంపాదించి పెడతాయి. ఆ పాటలలో ప్రతిపాద్యుడయ్యే ఆ శ్రీకృష్ణ పరమాత్మే మనని అనుగ్రహిస్తాడు రండి అని పిలిచి మనందరికీ కూడా భగవద్ అనుభవాన్ని గోదాదేవి అందించింది. ఆ అందించినటువంటి క్రమమే ధనుర్మాస వ్రతం. దాన్ని మనమందరం కూడా ఆచరిద్దాం. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూర్ అనే ఒక దివ్యమైనటువంటి పట్టణంలో అవతరించింది. కలియుగం ఆరంభమై 93 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే సుమారుగా
5000 సంవత్సరాల క్రితం గోదాదేవి అవతరించింది. అయినా ఈనాటి దాకా ఆ తల్లి చేసినటువంటి ఆచరణ, ఆవిడ చేసినటువంటి ఉపదేశం సజీవంగా నిత్య నూతన కాంతులీనుతూ భగవంతుణ్ణి మన ఎదుట సాక్షాత్కరింపచేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధం కనుకనే మనం కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఈనాటి నుంచి ఆచరిస్తూ ఆ తల్లిని గురించి, ఆ తల్లి అందించినటువంటి ప్రబంధాన్ని గురించి, ఆ తల్లి మనకి చేసినటువంటి ఉపదేశాన్ని గురించి కొద్ది కొద్దిగా సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీవిల్లిపుత్తూర్ దక్షిణ భారతదేశానికే అలంకారం అయినటువంటి ఒక గొప్ప ఊరు. కేవలం దక్షిణ భారతానికే కాదు, ఈ ప్రపంచానికంతటికీ కూడా మూలము అయినటువంటి స్థానం అది అని అంటారు. ఎందుకంటే జగత్తునంతటినీ సృజించడానికి పరమాత్మ ఒక వటదళం మీద తాను శయనించి తనలోంచి బ్రహ్మని పైకి తీసి ఆ బ్రహ్మకి శాస్త్రాన్ని, జ్ఞానాన్ని ఉపదేశం చేసి ఆ జ్ఞానంతో ఈ జగత్తంతటినీ సృష్టించడానికి కావలసినటువంటి పరికరాన్నంతటినీ ఇచ్చి ప్రపంచ రచన చేశాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలా వటదళంలో శయనించినటువంటి ఆ స్వామి వటపత్రశాయిగా వేంచేసి ఉండేటటువంటి స్థానం శ్రీవిల్లిపుత్తూరు కనుక ఈ సృష్టికంతటికి ఆ స్థానమే మూలము అని మనం అనవచ్చు. అలాంటి ఒక దివ్యమైనటువంటి నగరంలో చక్కటి తులసి వనాన్ని పెంచి స్వామి సేవ చేయడానికి శ్రీ విష్ణు చిత్తులు అనేటటువంటి ఒక భట్టారకులు ఉండేవారు. వారు ప్రతిరోజు తులసిని కోసి మాలికలుగా కుచ్చి వాటిని శ్రీ వటపత్రశాయికి అందించడమే తమ యొక్క నిత్య విధిగా, అదే తమకి నిత్య కైంకర్యంగా భావిస్తూ ఆచరిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్య చరిత అమృత రసాన్ని అనుభవిస్తూ గడుపుతుండేవారు జీవితాన్ని. అలాంటి మహానుభావులకి ఒకనాడు తులసి వనంలో తాము మొక్కల యొక్క సేవ చేసుకుంటూ ఉండగా ఒక పసికందు యొక్క స్వరం వినిపించింది, ఏడుస్తుండేటటువంటి స్వరం వినిపించింది. ఎవరు అని చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్నారి శిశువు వారికి లభించింది. దివ్యమైనటువంటి కాంతులినే ఆ శిశువును చూసి విష్ణు చిత్తులు ఆశ్చర్యపడ్డారు. వారు సహజంగా బ్రహ్మచారి, వారికి వేరే ఇతరత్ర ఏ ప్రవృత్తులు లేని కేవల భగవత్ కైంకర్య నిష్ఠా గరిష్ఠులు ఆయన. అలాంటి మహానుభావుడికి భగవంతుడిచ్చినటువంటి వరం ఇది. భగవంతుడే ఈ రూపంలో నాకు తన సేవని అందించమని ఆజ్ఞాపించి ఉంటాడు అని భావించి వారు ఆ పాపను తీసుకుని క్రమంగా పెంచడం ప్రారంభించారు. పెరిగేటటువంటి పసికందుకి ఏం పేరు పెట్టాలి అని వారు ఆలోచించి మాలికలు కుచ్చేటటువంటి వనంలో లభించిన పసికందు కనుక ఆమెకు మాల అనే పేరు పెట్టారు. అయితే ఏ మాల అంటే భగవంతుడికి యోగ్యమైన మాల. తమిళ భాషలో మాలని కోదై అని అంటారు. ఆ కోదై అని పెట్టిన పేరే క్రమంగా గోదాగా మారిందన్నమాట. పాప పెరుగుతూ ఉండేది. ఆ పాపకి అన్ని రకాల సేవలు వారే చేస్తుండేవారు. చిన్నప్పుడు ఉగ్గు పెట్టడం దగ్గర నుంచి ఆరంభిస్తే స్నానం పోయడం, వస్త్రాలు అలంకరించడం, కేశ సంరక్షణ చేయడం, పుష్పాలని ముడచడం, ఇవన్నీ కూడా చేస్తూ ఆ పాపలో శ్రీకృష్ణుని దర్శించుకుని తమనే యశోదగా భావించుకుని వారు అద్భుతమైనటువంటి పాటలు పాడారు. యశోద శ్రీకృష్ణుని గురించి ఏ ఏ రకమైనటువంటి సేవలు చేసి ఉంటుందో అలాంటివన్నీ కూడా వారు తమ యొక్క భావన లోకంలో విహరిస్తూ ఆ గోద అనేటటువంటి ఆ శిశువుకి అద్భుతంగా చేస్తూ ఉండేవారు. శ్రీకృష్ణుడే అని భావించి ఎన్నో పాటలు పాడారు. పూచుడలని, కాప్పిడలని, నీరాటం అని ఇలా. ఆ పాపకి చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణ చరిత అమృత రసాన్ని తాము అనుభవిస్తూ ఆమెకు అనుభవింపచేసేవారు. ఆ పాపకి శ్రీకృష్ణుడు అంటే అద్భుతమైనటువంటి ప్రేమ ఏర్పడింది. అయితే వీరికి భగవంతుడి యందుండే ప్రేమ ఎంతటిది, భగవంతుడికి వీరి యందుండేటటువంటి అనుగ్రహం ఎంత గొప్పది అనడానికి వారి జీవితంలో ఒక చిన్న సంఘటన అంతకుముందు జరిగింది. ఆ ప్రాంతాన్నంతటినీ వల్లభదేవరాయలు అనే మహానుభావుడు పరిపాలిస్తుండేవాడు.
మదురై మహానగరాన్ని రాజధానిగా చేసుకొని పాండ్య దేశం అని దాని అంతటినీ కూడా పిలుస్తుంటారు. పాండ్య రాజు రాత్రి వేళల్లో మారువేషంలో తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని వారికి తగినట్టుగా పరిపాలన చేసే ఉత్తమ ధార్మిక పరిపాలకుడు. ఒకనాడు రాత్రి అలా తిరుగుతూ ఉండగా ఇద్దరు బాటసారులు కనిపించడం, వారెక్కడ వారు, ఏం చేసి వస్తున్నారు అని వీరు ప్రశ్నించడం జరిగింది. ఆ బాటసారులు రాజుకి చెబుతూ, అయ్యా, మేము ఉత్తర భారతదేశం అంతా యాత్రలు చేసి వస్తున్నాము, అయితే ఏమిటి మీరు గ్రహించిన సారము అని ప్రశ్న వేశాడు రాజు. వారు చెప్పారట రాజుతోటి, పగటంతా శ్రమిస్తే రాత్రిపూట మనకి హాయిగా నిద్ర పడుతుంది కదా, రాత్రి సుఖమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం పగటిపూట శ్రమిస్తామే, వానాకాలంలో సుఖజీవనం సాగించడం కోసం వానలు లేని రోజుల్లో సంపాదించుకుంటామే, ముసలితనంలో సుఖంగా జీవించాలి అనంటే వయసున్నంతకాలం పరిశ్రమించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటామే, మనకి అవి కనిపించకపోయినా వస్తాయని గుర్తించి వాటి కోసం ముందే మనం జాగ్రత్త పడుతున్నట్టుగా ఈ శరీరం వదిలిన తర్వాత జీవుడికి ఏం జరుగుతుంది, ఎక్కడికి వెడతాడు అనేది తెలియకపోయినా దాన్ని జ్ఞాపకం పెట్టుకుని దానికోసం శరీరం ఉండగానే మంచి పనులు చేయడం అవసరం అని చెప్పారు. ఏమిటి మంచి పని అడిగాడు రాజు. నాయనా, తత్వాన్ని గుర్తించాలి, దాన్ని ఆశ్రయించాలి సుమా. ఇది వారు చేసినటువంటి ఉపదేశం. సరే, వారు బాటసారులు తమ దారిని తాము వెళ్లారు. రాజు వెనక్కి తిరిగి వచ్చాడు. ఏది తత్వం, ఏది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి తత్వం తెలుసుకుందామని ఆనాడు ఉండేటటువంటి సుప్రసిద్ధులైన పండితులందరినీ సమావిష్టులను చేసి వారికందరికీ పరతత్వాన్ని నిర్ణయం చేయాల్సింది అని మదురై మహానగరంలో ఆజ్ఞాపించడం జరిగింది. 6 నెలలు గడిచాయి. కానీ ఎవరు ఏ రకమైనటువంటి ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎవరు మానాన వారే తమ యొక్క వాదనే శ్రేష్టము, తమ యొక్క వాదనే ఉత్కృష్టము అంటూ సాగుతోంది సమయం. అయితే ఎవరు చేసింది సిద్ధాంతం నిర్ణయం చేయాలి అనడానికి ఆ రోజుల్లో ఒక నియమం ఉండేది. ఈ మహారాజు బోలెడంత ధనాన్ని, బోలెడని రకాల నవరత్నాలని కూడా ఒక పెద్ద మూట కట్టి సభలో మధ్యంలో ఒకచోట వేలాడదీశాట. ఎవరైతే తత్వం ఇది అని నిరూపణ చేస్తే అది శాస్త్ర సారమవుతుందో ఆ నిరూపణ అనంతరమే ఆ మూట అక్కడి నుంచి జారి క్రింద పడవలే. ఎవరు చెప్పినప్పుడు పడితే వారు చెప్పిందే సారము, అదే తాత్పర్యము, దానినే మిగతా వారు అనుసరించాలి అనే నిర్ణయం. 6 నెలలు గడుస్తోంది. ఆ మూట క్రిందకి రాలేదు. ఒకనాడు కాలం సాగుతూ ఉండగా రాజుకి మనసులో విచారం, అయ్యో, జీవితం గడిచిపోతోందే, ఎప్పుడు సమాప్తం అవుతుందో తెలియదే, మరి తెలుసుకోవాల్సిన తత్వాన్ని తెలుసుకోకుండా పోతే తర్వాత ఏమవుతుందో అని ఆయన దిగులు చెందుతూ ఉన్నాడట. ఆ రాజు భావనని భగవంతుడు గ్రహించాడా అన్నట్టుగా అతనికి స్వప్నంలో నీ మనసులో కోరికని తీర్చే ఒక మహానుభావుడు త్వరలోనే వస్తున్నాడు అన్నట్టుగా ప్రేరణ కలిగింది. అదే సమయంలో విష్ణు చిత్తుల వారికి కూడా భగవంతుడు ఒక మానసికమైనటువంటి ఒక ప్రేరణ కలిగించాడు ఆయనకి. మధురా నగరానికి వెళ్ళు, అక్కడ పండితుల మధ్య సదస్సులో పరతత్వాన్ని నిర్ణయం చేసి చెప్పు అని వారికి స్వప్నంలో ఒక భావన ఏర్పడింది. నేనేం చేస్తాను, శాస్త్రాలు చదవలేదు, ఏ రకమైన పాండిత్యం లేదే, తులసివనంలో మొక్కలకి నీరు పెట్టుకోవడం, గొప్పులు తవ్వుకోవడం తప్ప నాకు ఇతరమైన ఏమీ తెలియదే అని వారు అనుకుంటూ ఉండగా భగవంతుడు ఆజ్ఞాపించేది నేను కనుక నేను చేయించుకుంటాను, నువ్వు వెళ్ళి ఆ కార్యాన్ని నెరవేర్చు అని ఆదేశం లభించింది. భగవంతుడు ఆజ్ఞ అనుకుంటూ వీరు వెళ్ళారు. రాజు వారిని స్వీకరించడం జరిగింది. సభలో వారు నిలబడి కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి స్మరించుకుని వారు ఏదో పలికారు. ఆనాడు అక్కడుండే పెద్దలందరూ కూడా వారు చెప్పింది పరతత్వ నిర్ణయము అని అంగీకరించారు. పైన కట్టినటువంటి ధనపు మూట కూడా వారి యొక్క పాదాల దగ్గరికి అది జారి పడటం
దానివల్ల వీరు చెప్పింది తత్వం ఇదే అని నిర్ణయించడం జరిగిందట. గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన్ అశేషాన్ అంటారు విష్ణుచిత్తుల వారి గురించి చెబుతూ. వారికి ఇతరమైనటువంటి ఏ ఉపదేశాలు లేకనే సర్వవేద సారాన్ని కూడా వారు చెప్పారు. శుల్కం ఆదాతు కామః, రాజు ఏర్పరిచినటువంటి ఆనాటి ఆ విద్యా శుల్కాన్ని కూడా వారు స్వీకరించడం జరిగింది. వారికి అంబారీపై ఎక్కించి రాజు వారి శిష్యుడై వారిని ఊరేగిస్తూ మిగిలిన పండితులందరితో కలిసి ఒక పెద్ద పురస్కారాన్ని చేశాడు. అది జరిగినప్పుడు భగవంతుడు కూడా స్వయంగా గరుడ వాహనం మీద ఆకాశంలో నిలిచి విష్ణుచిత్తుల వారి యొక్క వైభవాన్ని చూడటం జరిగిందట. మిగిలిన వారికి భగవంతుడు కనిపించాడో లేదో తెలియదు, కానీ విష్ణుచిత్తుల వారికి మాత్రం భగవంతుడు కనిపించాడు. ఆ భగవంతుడిని చూశారు. నీవంటే తెలియని ఇంతమంది ముందర నువ్వు అట్లా సాక్షాత్కరిస్తున్నావే తండ్రి, నీ అందానికి నీకుండేటటువంటి గొప్పతనానికి ఎక్కడ మచ్చపడుతుందో ఎవరి దృష్టి నీకు సోకకుండుగాక పల్లాండు, నీకొక రక్ష, నీకు దృష్టి తీసేస్తున్నాను అని అనుకుంటూ వారు పల్లాండు పల్లాండు ఆయిరతాండు అంటూ మంగళం పాడారు. ఆ మంగళమే తర్వాత కాలంలో అది ఒక చక్కటి సంప్రదాయమై, ప్రేమ అనేది ఎప్పుడు అధికమైతే ఆ ప్రేమ కట్టలు తెంచుకుని భయంగా మారుతుంది. ఎవరి విషయంలో? ప్రేమించిన వ్యక్తి విషయంలో ఎట్నుంచి ఏ ఆపద వస్తుందో, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఆ వ్యక్తికి కలుగుతుందో అనేటటువంటి ఒక అస్థానే భయశంక అంటారన్నమాట. అక్కడ భయపడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా భయం కలిగి దృష్టి తీయడం లాంటివి జరుగుతాయి, మంగళం పాటలు లాంటివి జరుగుతాయి. ఆనాటి నుంచే ఆలయంలో భగవంతుడికి దీపాన్ని సమర్పిస్తూ మంగళం పాడుట అనేది ఒక క్రమంలో ఏర్పడిందన్నమాట. భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ రకంగా విష్ణుచిత్తుల వారిపై పరిపూర్ణంగా ఉండడం చేత వారి యొక్క రక్షణలో పెరిగే గోదాదేవికి కూడా భగవద్ అనుగ్రహం, భగవంతుడి యొక్క గుణాలని అనుభవిస్తూ భగవంతుడికి మంగళం పాడగలిగేటటువంటి సామర్థ్యము పెరిగాయి. ఇది గోదాదేవి తండ్రి గారైన విష్ణుచిత్తుల వారి యొక్క గొప్పతనం. విష్ణుచిత్తుల వారి యొక్క ఛాయలో పెరిగేటటువంటి గోదాదేవి శ్రీకృష్ణుడి గురించి చాలా వినడం చేత శ్రీకృష్ణుణ్ణే తాను ప్రేమించి శ్రీకృష్ణుణ్ణే వివాహం ఆడాలి అని నిర్ణయం చేసుకుంది. శ్రీకృష్ణుడు భగవంతుడు, గోదాదేవి ఒక మానవ కన్యకగా పెరుగుతోంది. ఇది ఎట్లా సాధ్యం కనుక? కానీ అలా కాకుండా ఇతరమైనటువంటి లౌకిక ప్రవృత్తులలో ఉండడం ఎట్లా? అది గోదాదేవికి సుతరాం ఇష్టం లేకపోయింది. అందుకోసమనే భగవంతుడి గురించి తండ్రి గారిని చెప్పమని ప్రార్థన చేస్తే, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఆయన యొక్క విశేషాలను గురించి ఆయన గోదాదేవికి విస్తరించి ఉపదేశం చేశారు. భగవంతుడు 5 రూపాల్లో ఉంటాడు అనేది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనంటూ ఇక్కడ అంతర్యామిగా మనందరిలోనూ ఉంటాడు. మనుషులు, జంతువులు, చెట్లు, పక్షులు, క్రిమి కీటాదుల్లోనూ ఉంటాడు. కానీ అది ఎవరికి కనిపించడు. మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో అంతటా వ్యాపించి ఉంటాడు, కానీ మనకు కనిపించడు. అప్పుడప్పుడు ఈ లోకంలో తాను అవతరిస్తాడు, కానీ ఇప్పుడు మనం దానికి చాలా దూరం అయిపోయాం. ఎప్పుడో ద్వాపరంలో అవతరించాడు, ఎప్పుడో త్రేతాలో కృతయుగాల్లో అవతరించాడు. ఇప్పుడు మనం ఆయన్ని ఈ కళ్ళతోటి సేవించడానికి అవకాశం లేదు. అవతారాలకి మూల కందంగా వ్యూహమని వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే పేర్లతో తాను వేంచేసి ఉండి సంకర్షణ స్వరూపంతో ఈ జగత్తులో ఉండేటువంటి వస్తువులన్నిటి రూపాలు మార్చి తనలోకి స్వీకరిస్తాడు, లయం చేస్తాడు. అనిరుద్ధ స్వరూపంతో సృష్టి చేస్తాడు. ప్రద్యుమ్న స్వరూపంతో వీటన్నిటిని కూడా వ్యవస్థితం చేస్తాడంటే రక్షిస్తూ ఉంటాడు అని మనకి ఆగమాలు నిరూపిస్తున్నాయి. భగవంతుడు ఆ రకాలుగా మన కోసం ఉన్న వాటిని సేవించేటటువంటి అవకాశం లేకపోతే మనకి కనిపించడం కోసం తాను మనం ఇండ్లల్లో పూజించుకోవటానికి వీలుగా, మన ఆలయాల్లో పూజించుకోవటానికి వీలుగా ఓ చిన్ని రూపం లోహంతోనో రాతితోనో దారువుతోనో
మట్టితోనో దేంతో చేసుకున్నా అదే తనకి దివ్య దేహంగా మలచుకొని మనం చేసేటటువంటి సేవలని, ఆరాధనల్ని, పూజల్ని స్వీకరిస్తూ తానుంటానని చెప్పిన రీతిగా మన కోసం ఉంటాడు. దాన్ని అర్చామూర్తి అని అంటారు. ఇలా భగవంతుడు ఎన్నో రూపాల్లో ఉన్నా మనం ఆ భగవంతుణ్ణి ఈనాడు కంటితో చూడగలిగింది కేవలం అర్చామూర్తిగా మాత్రమే సుమా అని తండ్రి గారు చెప్పారు గోదాదేవికి భగవంతుని చూసే విధానాన్ని గురించి. మరి అర్చామూర్తిని ఎక్కడ చూడటం, ఎలా ఉంటాడైనా అంటే ఓ 106 స్వరూపాల్లో భగవంతుడు ఉంటాడమ్మా. 108 దివ్య దేశాలు అని అంటారు. మహానుభావులైన పెద్దలందరూ కూడా దర్శించి అనుభవించినవి. అయితే అందులో ఒకటి పాలకడలి, రెండవది పరమ పదం. అక్కడికి మనం వెళ్ళలేం కనుక మిగిలినవి 106 క్షేత్రాలు ఉన్నాయి. ఇవి కాక జ్ఞానులు అనుభవించినటువంటి, అభిమానించినటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయి. అభిమాన దేశాలు అని అంటారు వాటిని. ఇవి మనం చూద్దాం అనుకుంటే బయలుదేరదాం అన్నారు. వెంటనే చూడాలని తపన చెందినటువంటి గోదాదేవికి క్రమంగా దివ్య దేశాలన్నిటినీ కూడా దర్శింపచేశారు విష్ణుచిత్తుల వారు. గోదాదేవి అన్నిటినీ దర్శించింది. అయితే అన్నిటిలోనూ శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడంటే తన మనస్సు మరీ వశపడింది. ఆ రంగనాథుణ్ణే తను సేవించుకోవాలి, ఆ రంగనాథుణ్ణే తను కోరుకుంది. రంగనాథుడే మన కోసం అనేక రూపాల్లో అప్పుడప్పుడు తిరుమల కొండ మీద వెంకటాచలపతిగాను, దక్షిణ తిరుపతి అని పేరు కాంచినటువంటి అழகர் కోయిల్ అని అంటారు, తిరుమాల్ ఇరుం సోలై అని అంటారు. అందమైనటువంటి ఒక తోట. ఆ తోటలో భగవంతుడు అద్భుతమైనటువంటి బాహుబలం కలిగి సుందర బాహుస్వామిగా వెలిసి ఉన్నాడు. ఈ రెంటికి కూడా మధ్యలో ఉన్నాడు రంగనాథుడు. అట్లా భగవంతుడిని తాను సేవించుకుంది, ప్రేమించింది, పొందాలి అని కోరుకుంది. కానీ అర్చామూర్తిని పొందడం ఎట్లా? విగ్రహ రూపంలో ఉండేవాడిని సేవించడం ఎట్లా? సేవించడానికంటే వెళ్ళి పుష్పాలు అర్పించడం, రకరకాల ఉపచారాలు చేయడం తగును. కానీ ఆయనతోటి మాట్లాడడం కానీ, ఆటలాడడం కానీ, పాటలు పాడడం కానీ ఇది సంభవించేది కానే కాదు కదా. ఏమి చెయ్యాలి? భగవంతుడిని అనుభవించడం ఎట్లా? భగవంతుడిని సేవించడం ఎట్లా? ఎప్పుడైనా భగవంతుడు భక్తులతోటి మాట్లాడతాడా? తండ్రి గారిని అడిగింది గోదాదేవి. తండ్రి గారు గోదాదేవికి చెప్పారు, అమ్మా భగవంతుడు మాట్లాడతాడు, భగవంతుడు కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలోనే భగవంతుడు ద్వాపర యుగ అంతంలో ఆయన మధురా నగరంలో పుట్టి నందగోకులంలో పెరుగుతూ నందవ్రజమంతా తానే అయి సంచరిస్తూ అక్కడ వారికి ఆటలతో పాటలతో వినోదాన్ని కల్పిస్తూ తాను ఉండేవాడమ్మా. ఆ భగవంతుడు ఇప్పుడు కలియుగం ఆరంభం అవుతూనే తన అవతారాన్ని చాలించాడు. గోదాదేవి ఆనాడు శ్రీకృష్ణుడు భక్తులతోటి మాట్లాడాడు అని తెలుసుకుని తను కూడా మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఎట్లా? పోని మాట్లాడకపోతే ఆయన సంచరించినటువంటి ఆ ఇసుక తెన్నెలపై, ఆయన ఎక్కి కూర్చున్నటువంటి కదంబ వృక్షం మీద, ఆయన సంచరించిన ఆ భూములలో అయినప్పటికీ ఆయన స్నానమాడిన యమునా నది తీర్థాన్ని ఒక్కసారి స్పృశించి అయినా శ్రీకృష్ణ అనుభవాన్ని పొందాలి అని అనుకుంది. కానీ వెళ్ళేదెట్లా? తానా చిన్ని పిల్ల, తానున్నదా ఎక్కడో దక్షిణ దేశపు చివర. శ్రీకృష్ణుడు అవతరించాడని చెప్పేటటువంటి స్థానమా మధుర, ఉత్తర దేశంలో ఎక్కడో ఉంది. కాలము తానున్నది కలియుగం ఆరంభం అయినాక శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించి వేశాడు ద్వాపరం అంతం అవుతూనే. కనుక కాలము దాటిపోయింది, స్థానము దాటిపోయింది. కానీ తాను శ్రీకృష్ణుడిని చేరకుండా ఉండేదెట్లా, ఉండగలిగేదెట్లా? ఏదో రకంగా తాను భగవంతుణ్ణి మెప్పించి భగవద్ అనుగ్రహాన్ని లభించాలి. అందుకే గోదాదేవి వాళ్ళ నాన్నగారు గుచ్చిపెట్టినటువంటి బుట్టలలో ఉండే అందమైనటువంటి పుష్పాల మాలికలు తీసి తోట పని చేసుకోవడానికి ఆయన వెళ్ళగానే తన మెడలో అలంకరించుకునేది. నేను ఆ భగవంతుణ్ణి సేవించడానికి, పొందడానికి తగిన సౌందర్యం కలదానినా కానా? ఇది తాను పరిశీలించుకోవడం కోసం మాలలు అలంకరించుకోగానే వారి ఇంటి దగ్గర ఉండేటటువంటి ఆ బావి నూతి దగ్గరికి వెళ్ళి ఆ నూతిలో తన యొక్క సౌందర్యాన్ని చూసుకుంటూ ఉండేది.
తర్వాత మళ్ళీ మాలికల్ని తీసి జాగ్రత్తగా ఆ తండ్రి గారు ఏర్పరిచినటువంటి బుట్టల్లోనే పెట్టి వేస్తూ ఉండేది. అయితే చాలా రోజుల దాకా తండ్రి గారికి తెలియలేదు. ఒకనాడు తండ్రి గారు ఆ సన్నివేశాన్ని గుర్తించారు. గోదాదేవిని కొంచెం కోప్పడ్డారు. మనం ధరించి విడిచిన మాలలు భగవంతుడికి ధరింప చెయ్యటం అనేది సబబు కాదు కదా, మనం ధరించి విడిస్తే అవి ఎంగిలి మాలికలైపోవా, కనుక అట్లాంటి పని తగదు అని చెప్పి ఆ మాలికల్ని ఉచ్చిష్టములైనటువంటి గోదోచ్ఛిష్టములైనటువంటి మాలికల్ని వారు పెరుమాళ్ళకి సమర్పణ చేయలేదు, శ్రీవిల్లిపుత్తూరులో ఉండే వటపత్రశాయికి. ఆశ్చర్యంగా ఆనాటి రాత్రి భగవంతుడు వారికి స్వప్నంలో సాక్షాత్కరించి మామగారు అని పిలిచాడట. ఆశ్చర్యపడ్డాడు ఆ మహానుభావుడు. గోదాదేవి ధరించి విడిచిన మాలికలే నాకు కావలే. అయ్యయ్యో మా అమ్మాయి తప్పు చేసేసింది అంటాడు ఆయన. కానీ భగవంతుడు నాకు అట్లాగ గోదాదేవికి అర్పించకుండా అందించడం నేను అంగీకరించను, కనుక ఏ మాలికలైనా తయారు చేసిన వెంటనే వాటిని గోదాదేవికి అందించి అప్పుడు గోదాదేవి యొక్క ఉచ్చిష్టమైన మాలికని ఇకపైన నాకు సమర్పిస్తూ ఉండండి, ఇది నా ఆజ్ఞ. భగవంతుడు ఆజ్ఞాపించాడు. విష్ణుచిత్తుల వారికి ఆశ్చర్యం వేసింది, మెలకు వచ్చింది. ఆ గోదాదేవి ఇంతవరకు తమ పిల్ల అనేటటువంటి ఒక లౌకిక భావనలో ఉండే మహానుభావుడికి కాదీమి సామాన్యమైనటువంటి బాలిక, సాక్షాత్తు భూదేవి అంశో లక్ష్మీదేవి అంశో ఎవరో ఒకరి అంశ అయి ఉండవచ్చును అని భావించి, తల్లి నువ్వు నన్ను కాపాడటానికి వచ్చావమ్మా, నన్ను కాదు ఈ లోకాలన్నిటినీ కాపాడటానికి వచ్చావు. లోకాలనే కాదు లోకనాథుడైనటువంటి భగవంతుణ్ణి కూడా నీవు సంతృప్తి పరచగలిగిన దానివై వచ్చావు సుమా, కనుక నువ్వు మాకందరికీ రక్షకురాలివి. తమిళ భాషలో రక్షకురాలు అని అంటే ఆండాళ్ అని అంటారన్నమాట. వారు అప్రయత్నంగా తమ నోట ఆండాళ్ అని అన్నారు, రక్షించేదానివి అని. ఆనాటి నుంచి గోదాదేవికి పేరు ఆండాళ్ అని ప్రసిద్ధి వచ్చిందన్నమాట. గోదాదేవి యందు భగవంతుడికి ఇంత ప్రీతి ఉంది అని తెలుసుకున్న తర్వాత గోదాదేవికి భగవత్ సంబంధమైన మరిన్ని గుణాలని కథలని వాళ్ళ తండ్రి గారు విష్ణుచిత్తుల వారు చెప్పారు. గోదాదేవి అప్పటికే దివ్య క్షేత్రాలన్నీ కూడా సేవించింది, రంగనాథుణ్ణి ప్రేమించింది, ఆ రంగనాథుణ్ణే పొందాలి అని కోరుకుంది. కానీ ఎట్లా సాధ్యం? భగవంతుణ్ణి అర్చామూర్తిగా ఉండేటప్పుడు పొందడం ఎట్లా? ఆగమాల్లో అర్చామూర్తి మాట్లాడకూడదు, అర్చామూర్తి కదలకూడదు, అర్చామూర్తి ఏమి తినకూడదు, కేవలం ఆయన దృష్ట్వా తృప్యతి, తన చూపులతోటే వస్తువుని పవిత్రం చేస్తాడైనా. మనకి లౌకికమైనటువంటివి ఎన్నో తెలుసును. అన్నీ నేరుగా వాటిని అనుభవించి తింటేనే తృప్తి అనేది లేదు. అన్నిటినీ మనం స్పృశిస్తేనే మనకి ఫలితాన్ని కలిగిస్తాయి అనేది లేదు. దీపాన్ని మనం తాకనవసరం లేదు, అది దూరంగా ఉన్నా చేయాల్సినటువంటి పని చేస్తుంది. మనకి గాలినిచ్చేటటువంటి సాధనాలు ఉంటాయే, విసినికర్ర లాంటివి, వాటిని మనం స్పృశించే వాటి ప్రయోజనాన్ని పొందాల్సిన అవసరం లేదు, దూరంగా ఉన్నా వాటి వల్ల కలిగే లాభం మనకు కలుగుతుంది. దేవతలు ఎప్పుడు కూడా వస్తువులు నేరుగా తినే తాము తృప్తి చెందాల్సిన అవసరం లేదు. నా దేవా, అవి దేవతలు ఎప్పుడూ కూడా దృష్ట్వా తృప్యంతి, కేవలం తమ చూపు మాత్రం చేతనే గ్రహిస్తారు అని మనకి శాస్త్రం చెబుతాను. ఎక్కడైనా దేవుడు అట్లా తింటే త్రాగితే అది ప్రాయశ్చిత్తానికి అర్హమవుతుంది. మాట్లాడవసరం లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనవలే నోటితోటి మన మనస్సులో తాను స్పందిస్తాడు. ఎప్పుడైనా విగ్రహాలు మాట్లాడితే ప్రాయశ్చిత్తం చేయాలి. భగవంతుడు ఎప్పుడూ మనలాగా కదలాల్సిన అవసరం లేదు. కర్మ ఉంది కనుక మనం కదులుతాం, భగవంతుడి కర్మ లేదు కనుక ఆయన కదలాల్సినటువంటి అవసరము లేదు. ఒకవేళ ఎప్పుడైనా విగ్రహం కదిలింది అని అంటే వెంటనే దానికి సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు బహుళంగా చేయవలసి ఉంటుంది అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా ఇది నేరుగా స్వీకరించడు. కానీ భక్తులకు అది తృప్తిని కలిగించదే. ఎవరైనా భగవంతుడిని ఇట్లాగా సంతృప్తి పరిచిన వారు ఉన్నారా?
గోపికలు ఉన్నారు అని వాళ్ళ నాన్నగారే గోదాదేవికి చెప్పారు.